పిన్ని పార్ట్ 2. అమ్మా మల్లీశ్వరి, అత్తారింట్లో నీకేమైనా ఇబ్బందుంటే చెప్పకుండా నీలోనే దాచుకుని బాధపడకు. ఇది మరీ బాగుంది. శుభమా అని పెళ్లి చేసి పంపిస్తూ ఈ ఏడుపేమిటి? ఆ అబ్బాయి గురించి తెలిసే కదా పెళ్లి చేశాం. ఇక ఇబ్బందులు ఏముంటాయి? ఏమో, మనకేం తెలుసు? కలిసున్నప్పుడే కదా ఎవరి నిజస్వరూపమైనా బయటపడేది. అలా ఏదైనా తేడా ఉంటే మనకి చెప్పడానికి ఆలోచిస్తుందేమోనని చెప్తున్నాను. అయినా భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజంగా వస్తాయి. ఆ మాత్రం దానికే ఏడ్చుకుంటూ సూట్ కేసు పట్టుకొని పలోమని పుట్టింటి మీద పడిపోతే ఎలా? మనమే పరిష్కరించుకోవాలి. అదే కదా సంసారం అంటే. మీ అన్నయ్య చెప్పినట్టు చీటికి మాటికి అట్లా పుట్టింటికి వచ్చేకో, నలుగురు మమ్మల్ని తిడతారు. అర్థమైందా? అలాగే వదినా, అర్థమైంది. సరే, నేను వెళ్ళి కారులో నీకు కావలసింది సర్దుతాను. మిగతావి తర్వాత మీ అన్నయ్య తీసుకొస్తాళ్లే అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది హేమ. మీ వదినికి భయపడి చెప్పకుండా ఉండకు తల్లి. సరే అన్నయ్య. అమ్మా నాన్న నాపై ఉంచిన నీ బాధ్యత నాకెప్పుడూ భారం కాదు. అమ్మా నాన్న ఉంటే నిన్నింతకంటే ఘనంగా పెళ్లి చేసి పంపించేవాళ్ళు. అప్పుడే అక్కడికొస్తాడు ప్రవీణ్. మీరేం బాధపడకండి, మీ చెల్లెల్ని చాలా బాగా చూసుకుంటాను. తను మా ఇంటికి రాబోతున్న మహాలక్ష్మి. ఆ మాట చాలు బావగారు, నేనిక్కడ సంతోషంగా ఉంటాను. వెళ్ళొస్తాన్రా బుజ్జి అని అన్న కూతుర్ని ముద్దాడి అందరికీ టాటా చెప్పి కారెక్కి వెళ్ళిపోతుంది. గుండెల మీద ఉన్న పెద్ద భారం దిగిపోయింది అని ఊపిరి పీల్చుకుంటుంది హేమ. నా భార్య చనిపోయిన తర్వాత చీకటితో మసకబారిన ఈ ఇల్లు మళ్లీ నీ రాకతో వెలిగిపోతుంది మల్లీశ్వరి. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకండి? నాలాంటి రెండో పెళ్లివాణ్ణి చేసుకున్నందుకు. ఎన్నో పెళ్ళనేది ముఖ్యం కాదు, మనిషి ఎలాంటివాడు అనేది నాకు ముఖ్యం. మీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి భార్యనవటం నా అదృష్టం. నా ఆలోచన, బాధ ఎప్పుడూ కూడా నా కూతురు గురించే. నా కూతురు కాదు, మన కూతురండి. మల్లీశ్వరి అలా మాట్లాడేసరికి చాలా సంతోషపడిపోతాడు ప్రవీణ్. మీరు హరణి గురించి ఏం దిగులు పెట్టుకోకండి. నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. తనకి నేను పిన్నిని కాదు, అమ్మని. ఆ మాట చాలు. ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. నేను తనని బాగా చూసుకునని అనుకున్నారా? అంటే ఎంతైనా నువ్వు తన కన్నతల్లివి కాదు కాబట్టి ఎక్కడ చిన్నచూపు చూస్తావోనని మనసులో చిన్న భయం ఉంది. మీరే చూస్తారుగా నేను తనని ఎలా చూసుకుంటాను. ఇక నువ్వు స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. జాబ్ మానే ఇంటిని చక్కబెట్టుకుంటే చాలు. సరేనండి. రోజు నేను నిద్రపుచ్చే వరకు హరిణి నిద్రపోదు. నేను వెళ్ళి నిద్రపుచ్చొస్తాను. అలాగేనండి. ప్రవీణ్ మొదటి భార్య తల్లి తండ్రి శ్యామల రామారావు మనవరాలిని తమ పక్కన పడుకోబెట్టుకుంటారు. అల్లుడు మంచితనం చూసి కూతురు లేకపోయినా మనవరాలి కోసం, అతని కోసం ఇంటికొస్తూ ఉంటారు. ప్రవీణ్ కూడా అత్తామామ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. అమ్మమ్మా, నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. ఏక నుంచి అలా కుదరదమ్మా. నువ్వు ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పెద్దదాన్ని అవుతున్నావు గదూ. ఎందుకు కొత్తగా చెప్తున్నారు? రోజు మా డాడీ ప్రేమగా నా కథలు చెప్తూ ఉంటేనే నేను నిద్రపోతాను కదా. చిన్నపిల్లవి, నీకెలా చెప్పాలి? చూడమ్మా, ఇప్పటి వరకు మీ నాన్నకి నువ్వు ఒక్కదానివే బాధ్యత. ఇక నుండి నీతో పాటు మీ పిన్నిని కూడా చూసుకోవాలి కదమ్మా. అంటే ఇక నుండి డాడీకి నాపై ఇదివరకటిలా ప్రేమ ఉండదా? నాపై ఇష్టం తగ్గుతుందా? దీనికి కారణం ఆ మల్లేశ్వరి టీచరే కదా. నాకు మా డాడీకి మధ్య తను రావటం వల్లే కదా ఇదంతా అని మనసులో బాధపడుతుంది. అలాగే కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ప్రవీణ్ హాల్లోకొచ్చి హరిని నిద్రపోవటం చూసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇదేమిటి, మీ ఆడపడుచుని రెండో సంబంధం వాడికిచ్చి పెళ్లి చేశారు? రెండో సంబంధం వాడైనా అబ్బాయి చాలా మంచోడు, బ్యాంకులో ఉద్యోగం. మల్లీశ్వరి జీవితం చాలా బాగుంటుంది, అందుకే చేశాను. ఏమో, మా నూరోళ్ళందరూ కట్నం గురించి ఆలోచించి ఈ పెళ్లి చేశారు అనుకుంటున్నారు. నారవలేని నాలుక ఏటైనా తిరుగుతుంది. వాళ్ళకేం తెలుసు మా ఆలోచన? ఏదో ఒక మాట అనేయాలని మాట్లాడడం. కాకపోతే అలా అని కాదులే, ఎంతైనా వదిన తల్లి కాలేదు కదా. వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఇలా చేయరు కదా. చూడు స్వప్న, ఇక ఈ టాపిక్ వదిలి. చేసుకున్నది అది బాగానే ఉంది, చేసిన మేము బాగానే ఉన్నాం. మధ్యలో మీ అందరికి ఎందుకు బాధ? ఏదో ఇరుగు పొరుగు కాబట్టి అడుగుతాం. ఆ మాత్రం దానికే కోప్పడిపోతే ఎలా? మా అందరిలో విషయాలు నువ్వు మాత్రం అడగవా ఏంటి అని చురకంటిస్తుంది స్వప్న. వెంటనే హేమ లేనిపోని నవ్వు తెచ్చుకొని, అది కాదు స్వప్న, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకొని ఉపయోగం లేదు కదా నా ఉద్దేశం అని కవర్ చేసుకుంటుంది హేమ. నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా ప్రవీణు. నీకెక్కడో సుడుందయ్యా, లేకపోతే ఇంత మంచి భార్య ఎలా దొరుకుతుంది?
ఒప్పుకుంటానులే మంగోదినా. నీ భార్యని మాకు పరిచయం చేయవా? చేయకపోతే నువ్వు ఊరుకుంటావా అని మల్లీశ్వరిని మంగకి పరిచయం చేస్తాడు. నీకెప్పుడు ఏ విషయంలో సహాయం కావాలన్నా మొహమాటం పడకుండా నన్ను అడుగు మల్లీశ్వరి. అలాగే మంగక్క, అమ్మాయి మంచి కలుపుగోలు పిల్లలా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మంగ. అల్లుడు గారు, ఇంక మేం వెళ్ళొస్తాం. అలాగే మావయ్య గారు. అమ్మా మల్లీశ్వరి, ఇల్లొత్తాము. ఇంకో 2 రోజులు ఉండెళ్ళొచ్చు కదా పిన్ని గారు. పొలంలో పనులున్నాయమ్మా, ఈసారి వచ్చినప్పుడు ఉంటానులే. మాట వరుస కాదు, ఖచ్చితంగా ఉండాలి. అలాగేలే. మావయ్య గారు, ఇదిగోండి, ఈ డబ్బుంచండి అని కొంత డబ్బు ఆయన చేతిలో పెడతాడు. చాలా రోజులుగా అది ప్రవీణ్ అలవాటు. రామారావు మల్లీశ్వరి వైపు చూస్తూ ఆ డబ్బు తీసుకోవటానికి తటపటాయిస్తూ ఉంటాడు. అది గమనించిన మల్లీశ్వరి, బాబాయ్ గారు, నేను కూడా మీ కూతుర్నే, తీసుకోండి. నేనేమనుకోను, కొత్తగా ఏమీ మారదు. మీరు ఇదివరకులాగానే ఉండొచ్చు, అన్ని విషయాలు అలాగే ఉండొచ్చు. ఆ మాటకి రామారావు, శ్యామల చాలా సంతోషపడతారు. అలా కొద్ది రోజులు గడిచిపోతుంది. ప్రవీణ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. హరిణి రెడీ అవ్వకుండా సైలెంట్గా కూర్చుని ఉంటుంది. అమ్మా హరిణి, స్కూల్కి టైం అవుతుంది కదా, నీకు స్నానం చేయిస్తాను అని ప్రేమగా తన చేయి పట్టుకుంటుంది. వెంటనే హరిణి మల్లీశ్వరి చేతిని విసిరి కొడుతుంది. నన్ను ముట్టుకోకు అని కోపంగా అరుస్తుంది. మల్లీశ్వరి ఆశ్చర్యపోతుంది. నువ్వంటే నాకిష్టం లేదు. హరిణి, ఏంటిది? అమ్మతో అలాగేనా మాట్లాడేది? ఆవిడ మా అమ్మ కాదు, మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. ప్రవీణ్ కోపంతో హరిణిపై చెయ్యెత్తుతాడు. ఏవండి, ఏంటిది? చిన్నపిల్ల, తానేదో తెలుసో తెలియకో మాట్లాడుతుంటే అన్నీ తెలిసి మీరు కూడా అలా కోపడితే ఎలా చెప్పండి? అది కదా మల్లీశ్వరి, తను నిన్నలా అంటుంటే నాకు బాధగా ఉంటుంది కదా. డాడీ, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టేవాడివి కాదు, కానీ ఈ దయ్యం రాగానే నీకు నాపైన ప్రేమ తగ్గిపోయింది. ఆ మాటలకు మల్లీశ్వరి మనసు చాలా బాధపడుతుంది. అసలు నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపో అని వాళ్ళిద్దరూ దిగిన పెళ్లి ఫోటోని నేలకేసి విసిరి కొడుతుంది హరిణి. ఆ ఫోటో నేలకు తగిలి గాజు పెంకొకటొచ్చి మల్లీశ్వరి నుదుటి మీద తగిలి రక్తం ధారలా కారుతూ. హరిణి చేసిన పనికి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ప్రవీణ్ హరిణి వీపు మీద ఒక దెబ్బ వేస్తాడు. చిన్నపిల్లవని గారాబం చేస్తే మరీ ఇంత మొండిదాన్లా తయారవుతావా అని హరిణిని అక్కడే వదిలేసి గబగబా మల్లీశ్వరిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ప్రవీణ్. గాయం శుభ్రం చేసి కట్టుగడుతుంది డాక్టర్ అనుపమ. ప్రవీణ్, ఎవరి అమ్మాయి? నా భార్య మల్లీశ్వరి డాక్టర్. ఓ అలాగా. హాయ్ మల్లీశ్వరి, నా పేరు అనుపమ. నమస్కారం డాక్టర్ గారు. ప్రవీణ్ చాలా మంచివాడు. అతని మొదటి భార్య కూడా నాకు బాగా తెలుసు. దురదృష్టవశాత్తు ఆమె అనారోగ్యంతో చనిపోయింది. అప్పటినుండి ప్రవీణ్ తన కూతురు కోసం ఎవరిని పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు నిన్ను చేసుకున్నాడంటే నువ్వు చాలా మంచిదానివని నాకు అర్థమైపోయింది. అవును, ఈ దెబ్బెలా తగిలింది? అది హరిణి అని నిజం చెప్పబోతూ ఉండగా మల్లీశ్వరి మధ్యలో అందుకొని, నా చేతిలోని ఫోటో ఫ్రేమ్ జారి కింద పడిపోయింది డాక్టర్. ఓ టేక్ కేర్, యాంటీబయాటిక్ ఇచ్చాను, డోంట్ వరీ, ఇక వెళ్ళొచ్చు. అదేంటి మల్లీశ్వరి, దెబ్బకి కారణం హరిణి అయితే నీ పొరపాటు అన్నట్టుగా చెప్పావు? చిన్నపిల్లల గురించి అలా చెప్పకూడదు. బయట వాళ్ళు తన గురించి చెడుగా అనుకుంటారండి. నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి? నేను పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నానండి. ఎందుకు? ఏ అమ్మాయినా తల్లి కావాలని ఎంతో ఆశపడుతుంది కదా, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏమోనండి, ఒకవేళ నాకు పిల్లలు పుడితే హరిణిని నిర్లక్ష్యం చేస్తానేమోనని భయంగా ఉంది. అందుకే తనకు అలాంటి పరిస్థితి రాకూడదు. ఈ జన్మకి నాకు హరిణియే కూతురు. చాలా చాలా థ్యాంక్స్. కానీ అలా జరగదు, నువ్వేమీ భయపడకు. హరిణి గురించే కాదు, నీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. తల్లయ్యే అదృష్టాన్ని నిన్ను కోల్పోనివ్వను. కానీ ప్రస్తుతం హరిణి నీ పట్ల ప్రవర్తిస్తున్న తీరు నాకు అర్థం కావట్లేదు. హరిణి బిహేవియర్ పట్ల ఇబ్బందిగా ఉంది. నాకు అర్థమైంది. వాళ్ళమ్మ స్థానంలోకి నేను రావటం తను తట్టుకోలేకపోతుంది, అందుకే ఇలా చేస్తుంది. చిన్నపిల్లల మనసులో ఏదైనా పడితే దాన్నే మొండిగా పట్టుకుని మార్చుకుంటారు. కొద్ది రోజులు పోతే తనే నాకు దగ్గరవుతుందిలేండి, మీరేం బాధపడకండి అని ఇద్దరూ ఇంటికొచ్చేసరికి హరిణి ఇంట్లో ఎక్కడా కనిపించదు. హరిణి, అమ్మా హరిణి అంటూ కంగారుతో ఇద్దరూ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.